క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటిది నా ధ్యానాంశము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియులారా, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని వాక్యము సెలవిస్తుంటున్నది. సహజముగా కాడిని మోసేది ఎద్దులు, అది ఉపయోగించేది పొలములో. మరి వాక్య ప్రకారము మనము మొయ్యవలసిన కాడి ఏమిటి? దానిని ఎలా ఎత్తుకోవాలి? కాడి అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువను ఎత్తుకోవడము, యేసుక్రీస్తు ప్రభువు వారిని ధరించడము, దేవుని చిత్తాన్ని చేయటమే దేవుని కాడి మొయ్యటము. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. ప్రియులారా, సిలువను ఎత్తుకోవడం అంటే ఒక సిలువను తయారు చేయించి దానిని మన భుజములపై మొయ్యడము కాదు. లేదంటే ఒక సిలువ ఆకారమున్న లాకెట్ తీసుకొని మెడలో వేసుకోవడము కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించుటే నాకు ఆహారమై ఉన్నది అని సెలవించినాడు. అంటే ఆయన తన ఇష్టాలను కోరికలను నెరవేర్చుకొనుటకు ఈ లోకములోనికి రాలేదు, కానీ తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. మరి మనము కూడా అదే విధముగా దేవుని ఇష్టానికి, దేవుని ఆలోచనలకు అనుగుణముగా నడుచుకోవాలి. మన ఇష్టాలను, మన కోరికలను నెరవేర్చుకునే విధముగా కాకుండా మన వస్త్రధారణ, మన అలంకరణ, మన మాటలు, చూపులు, తలంపులు అన్నీ కూడా దేవుని వాక్యానికి అనుగుణమైనవిగా ఉండాలి. ఆ విధముగా ప్రతిదినము మనలను మనము ఉపేక్షించుకోవాలి. అంటే మన ఇష్టాలను, మన కోరికలను, మన సొంత ఆలోచనలను తిరస్కరించుకొని ప్రభువు చిత్తాన్ని చేయటమే దేవుని సిలువను ఎత్తుకొనుట. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని వాక్యము సెలవిస్తున్నది. యేసుక్రీస్తుని ధరించడం అంటే తెల్లని వస్త్రములు ధరించడము కాదు, గాని ఆయన గుణలక్షణములను ధరించడము. ఆయన అత్యంత ప్రేమగలవారు, దయ కలిగిన వారు, క్షమించుటకు సిద్ధ మనసు కలవారు, అంతేకాకుండా జాలిపరుడై ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి వలె మనము అందరము కూడా ఆయన గుణలక్షణములను కలిగిన వారమై ఆయనను క్రియల ద్వారా మన జీవితములో ధరించుకుని వారముగా ఉండాలి. మూడవదిగా దేవుని చిత్తాన్ని చేయుట, దేవుని కాడి మోయుట. దేవుడు పరిశుద్ధుడు కనుక మనమందరము కూడా పరిశుద్ధులముగా జీవించుట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి జీవించుటే దేవుని చిత్తము. అందరూ యేసుక్రీస్తు ప్రభువారినందు విశ్వాసముంచి తద్వారా నిత్య జీవమును పొందుకొనుట దేవుని చిత్తమై ఉన్నది. ప్రియులారా, మరి దేవుని సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి కాడిని మోసేవారిగా మనము ఉంటున్నామా? లేక మన ఇష్టాలను, మన కోరికలను నెరవేర్చుకొనుటకు దేవుని చిత్తాన్ని, దేవుని కాడిని ప్రక్కన పెట్టేవారిగా మనము ఉంటున్నామా? దేవుని కాడిని మోస్తున్నాము అనే భ్రమలో మన కోరికలను మోస్తూ జీవిస్తున్నామా? ఒక మారు మనలను మనము పరీక్షించుకొని నేటి నుండైనా మనలను మనము ఉపేక్షించుకొని ప్రతిదినము దేవుని కాడిని మోయుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సింహాసనాసీనుడవైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మీ అందు విశ్వాసము కలిగి జీవించి ప్రతి ఒక్కరూ నిత్య జీవము పొందుకొనుటయే తండ్రి చిత్తము అని వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, మా తలంపులను, మాటలను,
కోరికలను తిరస్కరించి మీరు కలిగి ఉన్న గుణలక్షణములను ధరించుకున్న వారమై మీ చిత్తాన్ని జరిగించుచు పరిశుద్ధులముగా నీతిమంతులముగా అనేకులకు మాదిరికరముగా జీవించే కృపలోనికి మమ్ములను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.